హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సింబా ఫుల్ మూవీ స్టోరీ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక మూవీ స్టార్టింగ్ లో సంగ్రామ్ బాలారావు అతని సింబా అని అంటూ ఉంటారు. అతని పర్స్ దొంగతనం చేశాడని అతని పోలీసులు కొడుతూ ఉంటారు. అయితే నన్ను కొట్టకండి, నా వెనకాల లోకండే ఉన్నాడని చెప్తారు. దాంతో అతన్ని పిలిపిస్తారు. అతన్ని కూడా కొడతారు. అయితే అతను డబ్బులు ఇచ్చి మమ్మల్ని వదిలేయండి అని అంటారు. దాంతో పోలీసులు వదిలేస్తారు. నువ్వు పవర్ఫుల్ అని చెప్పాగా ఇక్కడ అని అంటాడు. అప్పుడు లోకండే ఆ యూనిఫామ్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు పవర్ఫుల్ అని అంటారు. అప్పుడు దాంతో సింబా పోలీస్ అవ్వాలనుకుంటాడు. అలాగే లోకండేతోని నీతో ఉంటే ఫ్యూచర్ అంటే అర్థమవుతుంది అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే సింబా ఒక ప్లేస్ లో నైట్ స్కూల్ లో జాయిన్ అయి చదువుకుంటూ ఉంటారు. అయితే గాయత్రి అని ఒక స్కూల్ టీచర్ చదివించి అతనికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అయితే సింబా తన అక్క అనుకుంటాడు. అయితే నైట్ చదువుకుంటూ ఉంటాడు. పగలు బ్లాక్ టికెట్లు అమ్ముతూ ఉంటారు. రానా ఒక వ్యక్తి వాళ్ళ మనుషులు వచ్చి ఇది మా ఏరియా, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని అంటారు. కావాలంటే మీ రానాతో నేను మాట్లాడతా అని అతను అంటాడు. తర్వాత అతన్ని ఊకేస్తారు. అయితే అప్పుడు సింబా ఒక బాటిల్ తోనే వాళ్ళని బెదిరిస్తాడు. దాని తర్వాత అక్కడికి రానా వచ్చి ఇక్కడ నుంచి ఈ థియేటర్ నీ అని అంటారు. అయితే వాళ్ళు అడుగుతారు, ఎందుకు ఇతనికి థియేటర్ పిగిస్తున్నావు అని. మరి మీరు ఇతన్ని ఎందుకు కొట్టలేకపోయారు అని అంటారు. అయితే ఇప్పుడు రానా నా దగ్గర పని చేస్తావని అడుగుతాడు. అప్పుడు సింబా నేను దగ్గర పని చేయలేను, ఎందుకంటే నా ఫ్యూచర్ నేను డిసైడ్ చేసుకున్నాను అంటాడు. కొన్ని సంవత్సరాల తర్వాత సింబా పోలీస్ అవుతాడు. అయితే దొంగల్ని తరుముతూ వాళ్ళని పట్టుకుంటాడు. పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకెళ్లి మీరు చేసిన దొంగతనాలకు మీకు ఖచ్చితంగా 10 సంవత్సరాలు శిక్ష పడుతుంది అని అంటాడు. అని చెప్పి వాళ్ళని భయపెడతాడు. అయితే వాళ్ళు డబ్బులు ఇస్తామంటారు. అయితే సింబా వాళ్ళ నుంచి డబ్బులు తీసుకుంటాడు. దాని తర్వాత వాళ్ళు దొంగతనం చేసుకున్న గోల్డ్ షాప్ ఓనర్ దగ్గరకు వెళ్లి గోల్డ్ అప్పగించి వాటికి సంబంధించిన రిసిప్ట్స్ కిట్లా చూపెట్టమంటారు. అయితే అప్పుడు ఆ ఓనర్ కొన్ని లేవని అంటారు. దాంతో సింబా బ్లాక్ మనీకి సంబంధించిన గోల్డ్ అని అర్థం చేసుకుంటాడు. అతన్ని కూడా మీకు చాలా సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది అని భయపెడతాడు. అతను కూడా డబ్బులు ఇస్తా అని అంటారు. సింబా అతని దగ్గర కూడా డబ్బులు తీసుకుంటాడు. అయితే సింబా హోమ్ మినిస్టర్ దగ్గరకు వెళ్తాడు. నిన్ను మియామర్కి ట్రాన్స్ఫర్ చేసా అని అంటాడు. అయితే అక్కడ రానా అని ఒక వ్యక్తి ఉంటాడు, నువ్వు అతని జోలికి వెళ్ళకని కూడా చెప్తాడు. అయితే సింబా గోవాకు వెళ్ళి అతని స్టేషన్ కి వెళ్తూ ఉండగా దారిలో ఒక అమ్మాయి, తన పేరు ఆకృతి, అయితే తను క్లాసెస్ చెప్తూ అది చూసిన సింబాకు వాళ్ళ సిస్టర్ అయిన గాయత్రి గుర్తుకొస్తుంది. తర్వాత అతను పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. అతని స్టేషన్ వెళ్తారు. అక్కడ తాపడే అని ఒక కానిస్టేబుల్ తో మాట్లాడుతూ స్టేషన్ పక్కన ఒక అమ్మాయిని చూస్తారు. తను ఎవరని అడుగుతాడు. తన పేరు శకున్, తను గుడ్ ఫుడ్ క్యాంటీన్ ని రన్ చేస్తూ ఉంటుంది. తనే మన పోలీసులకు కూడా ఫుడ్ సప్లై చేస్తూ ఉంటుంది అని చెప్తాడు. తను స్టేషన్ లోపలికి వెళ్తాడు. అక్కడ అందరూ సింబాకి సెల్యూట్ చేస్తూ ఉంటారు. కానీ అక్కడ హెడ్ కానిస్టేబుల్ అయిన నిత్యానంద్ మాత్రం సెల్యూట్ చేయడు. ఎందుకు సెల్యూట్ చేయట్లేదు అని అడుగుతాడు. నాకు చేయి నొప్పి ఉంది అని అంటాడు. నేను నీ గురించి విన్నా అని అంటాడు. అప్పుడు నిత్యానంద్ కూడా మీ గురించి కూడా నేను చాలా విన్నా అని అంటారు. నాకు కూడా చేయి నొప్పి లేస్తుంది, ఈ నుంచి నా బండి నువ్వే డ్రైవ్ చేయని అంటాడు. సరే అంటాడు. దాంతో శకున్ వచ్చి మళ్ళీ వాళ్ళకు పోలీసులందరికీ అక్కడ ఫుడ్ ఇస్తూ ఉంటుంది. అయితే సింబా శకున్ దగ్గర వెళ్ళి పరిచయం చేసుకుంటాడు. అలాగే నాకు కూడా ఫుడ్ కావాలని అడుగుతాడు. ఇక్కడ నుంచి మీకు కూడా ఇస్తా అని తను చెప్తుంది. అయితే వాళ్ళు అలా ఒకరినొకరు మాట్లాడుకుంటారు. అక్కడ నుంచి వెళ్తుంది. తర్వాత సింబా తావుడేని రానా గురించి అడుగుతాడు. అతనంతా చెప్తాడు. ఆ రోజు నైట్ రానా బ్రదర్స్ అయిన గౌరవ్ ను సదాశివకు వాళ్ళు ఒక పబ్ నడుపుతూ ఉంటారు. అయితే వాళ్ళు పిల్లలకు డ్రగ్స్ ఇచ్చి వాటిని సప్లై చేయమంటాడు. అయితే అక్కడికి పోలీసులు వస్తున్నారని తెలిసి వాళ్ళని అక్కడ నుంచి పంపిస్తారు. తర్వాత అక్కడికి సింబా వస్తాడు. అయితే సింబా మ్యూజిక్ ని ఆఫ్ చేసి మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ 12 తర్వాత పబ్ అంతా క్లోజ్ చేసి ఉండాలి కదా, ఇది లీగల్ అని చెప్పి క్లోజ్ చేస్తాడు. అలాగే రానా వాళ్ళ బ్రదర్స్ తోని సింబా వచ్చాడని అని మీ అన్నకు చెప్పాను అంటాడు. నెక్స్ట్ డే వాళ్ళ బ్రదర్స్ వెళ్లి రానాకంతా చెప్తారు. అయితే అప్పుడు రానా హోమ్ మినిస్టర్ మనకు కావాల్సిన మనిషిని పంపించమంటే ఎవరిని పంపించారో అని అతనికి ఫోన్ చేయమంటాడు. అదే టైం కి అక్కడికి సింబా వచ్చి వాళ్ళతో మంచిగా మాట్లాడుతూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి అంతా గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. అయితే అప్పుడు రానా పబ్ ఎందుకు ముగించా అని అడుగుతాడు. నేను వచ్చానని తెలియడానికి, అలాగే నా పేమెంట్ కూడా పెంచమని చెప్పడానికి అని అంటాడు. దానికి సరే అని అంటాడు. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. నీకు ఎంత కావాలంటే డబ్బు ఇస్తా, కానీ నాకు ఎదురు తిరిగితే చంపేస్తా అని అంటాడు అని వార్నింగ్ ఇస్తాడు. అయితే చోటు అని ఒక స్టూడెంట్ ఆకృతి తోటి వీళ్ళంతా డ్రగ్స్ సప్లై చేస్తున్నారని సైకిల్తో చెప్తూ ఉంటాడు. అయితే చోటుకి మాటలు రావు. అయితే దాంతో వాళ్ళందరూ బ్యాగులు చెక్ చేస్తుంది. అయితే అందులో ఏముండవు. అయితే ఆకృతి వాళ్ళ ఫ్రెండ్ ఎక్కడే తప్పు జరిగి ఉంటుందో అని తనకు సర్ది చెప్తూ ఉంటుంది. ఆకృతి వాళ్ళ ఫ్రెండ్ తోటి వీళ్ళు డ్రగ్స్ సప్లై చేస్తున్నారని నాకు కూడా డౌట్ వస్తుంది అని, అలాగే దీని వెనుక ఎవరున్నారో కూడా తెలుసని నెక్స్ట్ డే పోలీస్ స్టేషన్ కి వెళ్తుంది. అక్కడ సింబా ఉంటాడు. అయితే సింబాతో మాట్లాడుతూ ఉంటుంది. అయితే ఆకృతి సింబాతో నేను కొంతమంది పిల్లలకు చదువు చెప్తూ ఉంటా, అయితే వాళ్ళు డ్రగ్స్ సప్లై చేస్తూ ఉంటారు, దీని వెనుక ఉన్నది దుర్వాన తమ్ముళ్ళు, వాళ్ళ పబ్ లో డ్రగ్స్ సప్లై జరుగుతూ ఉంటుంది అని తను చెప్తుంది. అయితే అప్పుడు సింబా నేను దీని విషయం చూసుకుంటా, నేను ఎంక్వైరీ చేస్తా అంటాడు. నేను ఇక్కడికి మొదటిసారి వస్తుండగా మీరు రోడ్ మీద కొందరు టీచ్ చేస్తుండగా నేను చూశాను, నేను కూడా అప్పుడు అలానే చదువుకున్నా, నాకు ఒక టీచర్ హెల్ప్ చేసింది అని తన గురించి చెప్తాడు. అండ్ అలాగే నా ప్రాబ్లం
ప్రాబ్లం ఉంటే మీరు నాకు కాల్ చేయొచ్చు అని నెంబర్ ఇస్తాడు. అయితే సింబా వెళ్ళి రానాని కలుస్తాడు. రానా సింబా తోటి వామన్ రావు దగ్గర ఒక తోట ఉంది, అది నాకు కావాలి, అది నాకు ఇప్పిస్తే నీకు ఎంత కావాలంత డబ్బు ఇస్తా అని అంటాడు. అయితే సింబా వెళ్ళి వామన్ రావును కలుస్తాడు. రానా నాకు అతనికి కావాల్సిన ల్యాండ్ పేపర్స్ చూపెట్టి నీ మీద కేసు పెట్టాలని అంటాడు. అది నా దగ్గర నుంచి అతను లాక్కోవాలని చూస్తున్నాడు, అవి డూప్లికేట్ పేపర్స్ అని అంటాడు. అయినా కానీ సింబా వినిపించుకోడు. అయితే ఆ వామన్ రావును సింబా భయపెడతాడు. అలాగే నువ్వు ఇంకా ఎవరి కోసం ఈ ల్యాండ్ ఉంచుకున్నావు, మీ మనవరాలు వాళ్ళు కిడ్నాప్ చేస్తే ఏమైనా చేస్తే వాళ్ళు అసలుకే చాలా డేంజర్ అని అంటాడు. అప్పుడే వామన్ రావు కూడా తన మనవరాలను కిడ్నాప్ చేశారని తెలుస్తుంది. అయితే సింబా ఎలాగోలో సైన్ పెట్టించుకుంటాడు. దాని తర్వాత వాళ్ళ మనవరాలను కూడా వదిలేస్తారు. అయితే తను వెళ్లి రానాని కలిసి ఆ పేపర్స్ ఇచ్చి అతనికి కావాల్సినంత డబ్బు తీసుకుంటాడు. ఆ రోజు నైట్ సింబా కానిస్టేబుల్ మొగలైతో మాట్లాడుతూ ఉంటాడు. అయితే అప్పుడు మొగలే మీరు చేసే చాలా పెద్ద తప్పు అని తిడుతూ ఉంటాడు. అయినా కానీ సింబా ఏం పట్టించుకోడు. ఈ డబ్బు నీ దగ్గర పెట్టుకొని ఇస్తాడు. అయితే నెక్స్ట్ డే వాళ్ళ కూతురు కాలేజ్ ఫీజు కట్టమని అడుగుతుంది. అప్పుడు మొగలే నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవని చెప్తాడు. అక్కడి నుంచి వెళ్తుంది. అయితే తదే సింబా వచ్చి అతనికి సారీ చెప్తాడు. తర్వాత సెకండ్ బర్త్డే అవుతుంది. అక్కడ సింబా వెళ్తాడు. వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకుంటారు. దాని తర్వాత ఒకరినొకరు ప్రపోజ్ చేసుకుంటారు. అయితే మొగలే ఫోన్ చేసి సింబా తను మా ఇంటికి రండి అని అంటాడు. సింబా అక్కడికి వచ్చాక కూతురు ఫీజు కట్టారని అతన్ని అడుగుతూ తిడుతూ ఉంటాడు. అయితే అప్పుడు సింబా నేను తీసుకున్న లంచం డబ్బుల నుంచి అది కట్టలేదు, నా సాలరీ నుంచి కట్టా, పైగా తను నా చెల్లెలు లాంటి అని కూడా అంటాడు. తర్వాత మొగలే ఉన్న అలాగే సింబా ఇద్దరు తాగుతూ ఉంటారు. అయితే సింబా నేను శకుని ఇష్టపడుతున్నా అని చెప్తాడు. మీరేం తనని కష్టపెట్టకుండా మంచిగా చూసుకోండి అని మొగలే చెప్తాడు. అయితే సింబా కారులో వెళ్తూ ఉండగా మొగలే అప్పుడు మీరు అసలుకే తాగున్నారు, కారులో వెళ్ళకుండా అని అంటాడు. దాంతో అతను ఒకరిని లిఫ్ట్ అడుగుతాడు. అతను దారిలో వెళ్తూ ఉండగా ఆకృతిని చూసి దిగి తనతో మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడుతూ నాకు సిస్టర్ లాంటి దానివి, నీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా నాకు ఫోన్ చేయని చెప్పి వెళ్తాడు. చోటు ఆకృతి దగ్గరకు వచ్చి మన కొందరు స్టూడెంట్స్ నేను పబ్ లో చూసా అని చెప్తాడు. అయితే ఆకృతి అక్కడికి వెళ్తుంది. అక్కడ వాళ్ళు ఆ డ్రగ్స్ ని ప్యాకింగ్ చేస్తూ ఉంటారు. అయితే తను సింబాకి ఫోన్ చేస్తుంది. అయితే సింబా పడుకొని ఉంటాడు, ఫోన్ లిఫ్ట్ చేయడు. అయితే తను అంతా రికార్డ్ చేస్తుంది. అలాగే చోటుకి ఫోన్ ఇస్తుంది. అదే టైంకి అక్కడికి రానా వాళ్ళ తమ్ముళ్ళు వస్తారు. వాళ్ళతోటి మీరు ఈ పిల్లలతో ఇట్లాంటివి చేయడం మీకు సిగ్గా లేదని తను తిడుతూ ఉంటుంది. అయితే చోటు అలా జరిగేంత రికార్డింగ్ చేస్తూ ఉంటారు. నేను పోలీసులకు కంప్లైంట్ చేస్తా అని ఆకృతి అంటుంది. దాంతో తనని కొడతారు. ఆ ఫోన్ తీసుకెళ్లి కావ్యకి ఇవ్వు, పరిగెత్తి ఇక్కడ నుంచి అని చెప్తుంది. దాంతో చోటు దగ్గర ఫోన్ అదని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అయితే అతను పరిగెత్తుతూ ఉంటాడు. అయితే చోటు కింద పడిపోతాడు. ఆ ఫోన్ పగిలిపోతుంది. అయినా కానీ ఎలాగోలా వాళ్ళ నుంచి తప్పించుకుంటారు. అయితే రానా వాళ్ళ బ్రదర్స్ ఆకృతిని రేప్ చేస్తారు. నెక్స్ట్ డే చోటు కావ్య దగ్గరికి వస్తాడు. అయితే చోటు వెళ్లి కావ్యతో మాట్లాడుతూ ఉండగా అయితే అప్పటికే రానాకు ఆ విషయం తెలిసి ఉంటుంది. అయితే వాళ్ళ మనుషుల్ని యాక్సిడెంట్ చేసి చంపమంటాడు. ఎలాగోలా వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తారు. అక్కడ సింబాతోని ఆకృతి గురించి అంతా చెప్తూ ఉంటారు. అయితే ఆకృతి గురించి నాకు తెలుసు అని సింబా అని అంటాడు. దాని తర్వాత ఆ ఫోన్ ఇస్తారు. ఆ ఫోన్ కానిస్టేబుల్ తోటి రిపేర్ చేయమంటాడు. అయితే ఆకృతిని లాస్ట్ టైం ఎక్కడ చూసామని ఆ ప్లేస్ కి తీసుకెళ్ళాలని అంటాడు. అక్కడ తీసుకెళ్తాడు చోటు. అక్కడ తీరా చూస్తారు అంతా నార్మల్ గానే ఉంటుంది. రానా అతనికి ఫోన్ చేసి చోటు అనే దగ్గర ఫోన్ ఉంది కదా, ఫోన్ నాకు కావాలని అంటాడు. అయితే సింబా వెళ్ళి రానాని కలిసి ఆకృతి ఎక్కడ అని అడుగుతాడు. తన నుంచి నాకేం తెలియదు అని అంటాడు. తన ఫస్ట్ ఆల్రెడీ మీ మీద కంప్లైంట్ ఇచ్చింది, మీరు ఇలా డ్రగ్స్ సప్లై చేస్తున్నారని, అయినా కానీ మీరే అని వదిలేసా, కానీ ఇప్పుడు తనకైనా జరిగితే మీ తమ్ముని వదిలిపెట్టాను అంటాడు. అయితే అప్పుడు రానా నాకు నువ్వు ఏదైనా చేయి, నాకు అయితే ఆ ఫోన్ కావాలి, నీకు ఎంత డబ్బు కావాలని అంత ఇస్తా అని అంటాడు. తర్వాత సింబాకు వాకిటాక్ ద్వారా తను హాస్పిటల్ ఉందని ఇన్ఫర్మేషన్ వస్తుంది. అక్కడ సింబా వెళ్తాడు. అయితే అక్కడ డాక్టర్ తనను చాలా దారుణంగా రేప్ చేశారని చెప్తూ ఉంటుంది. అయితే సింబా ఆకృతితో మాట్లాడుతూ ఉంటాడు. ఇది ఎవరు చేశారని అడుగుతాడు. తను చెప్దామని లోపే తను చనిపోతుంది. అయితే ఆకృతి వాళ్ళ నాన్నను సింబా చాలా భయపడుతూ ఉంటారు. దాని తర్వాత ఆలోపే స్టేషన్ లో ఫోన్ రిపేర్ అయి ఉంటుంది. అయితే సింబా ఉన్న మిగతా వాళ్ళంతా వీడియోని చూస్తారు. అది చూసిన మొయిలే ఇంత చేసిన వాళ్ళను మీరు అరెస్ట్ చేయరా, ఇంకా మీరు వాళ్ళకు అమ్ముడిపోయారా అని అతను తిరుగుతూ ఉంటాడు. అదే టైంకి అక్కడ రానా వాళ్ళ మనుషులు వస్తారు. అక్కడ పక్కన ఫోన్ చూసి తీసుకోవడానికి వెళ్తారు. అయితే సింబా వాళ్ళందరినీ కొడతాడు. దాని తర్వాత అక్కడ పోలీస్ స్టేషన్ తీసుకుంటాడు. అక్కడ పోలీసులంతా అతనికి సెల్యూట్ చేస్తారు. అక్కడ వాళ్ళ తమ్ముళ్లను ఎత్తుకమంటాడు. అయితే అప్పుడు రానా సింహాన్ని కొట్టడానికి వెళ్తాడు. డ్యూటీ ఉన్న పోలీసు మీద చేసుకుంటే నేను కూడా బొక్కలు వేయాల్సి ఉంటుంది అని అంటాడు. రానా వాళ్ళ తమ్ముళ్ళు దొరుకుతారు. దాని తర్వాత వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాడు. అయితే పోలీస్ స్టేషన్ లో అయితే రానా వాళ్ళ తమ్ముళ్ళు సింబా తోటి మీతో 5 నిమిషాలు మాట్లాడాలని చెప్పి ఆకృతి మా పబ్కి వచ్చి తను డ్రగ్స్ సప్లై చేస్తున్నది చూసి తను వీడియో తీసింది. దాని తర్వాత అక్కడ మేము వచ్చాం, తను మమ్మల్ని తిట్టింది, అలాగే పోలీసులకు కంప్లైంట్ చేస్తా అన్నది, దాని తర్వాత తను మమ్మల్ని కొట్టింది అని అంటాడు. దాంతో మా ఈగో అట్టయి రేప్ చేసా అని అంటాడు. మీకు
ఈగో హర్ట్ అయ్యి రేప్ చేశారా అని సింబా వాళ్ళను బాగా కొడతాడు. అలాగే అక్కడ లేడీ కానిస్టేబుల్ తో కూడా కొట్టిపిస్తాడు. తర్వాత పబ్లిక్ వాళ్ళంతా ఆకృతికి న్యాయం జరగాలని క్యాండిల్స్ పట్టుకుని నిల్చొని ఉంటారు. అయితే అక్కడే సింబా వామన్ రావును వాళ్ళ మనోరాల్ని చూస్తాడు. వాళ్ళు అక్కడి నుంచి వెళ్తూ ఉండగా సింబా వామన్ రావుకి ఫోన్ చేసి మీ దగ్గర ల్యాండ్ ఉందని విన్నా, అది నేను కొనుక్కోవాలనుకుంటున్నాను అంటాడు. అయితే అప్పుడు వామన్ రావు అది ఇప్పుడు లేదు, కొందరు ఆక్రమించారు అని అంటాడు. ఎవరు చేశారు? రౌడీలా అని అంటాడు. రౌడీలో చేసిన పోలీసు కంప్లైంట్ ఇవ్వచ్చు, కానీ చేపించిందే పోలీస్ ఆఫీసర్ అని అంటాడు. అయితే అప్పుడు సింబా మీ కోపం రాలే అని అంటాడు. అప్పుడు మా వామన్ రావు నాకు కోపం వచ్చింది, అతన్ని కొట్టి మీ అమ్మ నాన్న ఎలా పెంచారు అని అడగాలనిపించింది అని అంటాడు. అప్పుడు అక్కడే ఉన్న సింబా వచ్చి నాకు అమ్మ నాన్న లేరు, మీరే నాన్నను కూడా నన్ను కొట్టాను అని అంటాడు. అయితే అప్పుడు వామన్ రావు కొడతాడు. దాని తర్వాత ఆ ల్యాండ్ దగ్గరకు వెళ్లి రాన వాళ్ళ మనుషులందరినీ కొట్టి ఆ ల్యాండ్ ని వామన్ రావుకి తిరిగిప్పిస్తాడు సింబా. తర్వాత కోర్టులో మొయిలే సింబా తోటి సాక్ష్యం చెప్పే చోటు ఉన్న వాళ్ళ నాన్న కనిపించట్లే అని అంటాడు. దాంతో కోర్టు హియరింగ్ టైం అవుతుంది. కోర్టులో అయితే అప్పుడు జడ్జ్ సాక్ష్యం ప్రవేశపెట్టు అని అంటుంది. అప్పుడు సాక్షి రాలేడు అని సింబా అంటాడు. మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటుంది కదా చూపెట్టాను అంటాడు. అది చూపిద్దాం అనుకునే లోపు ఆ వీడియో అయితే ఎంటీ ఉంటది. అప్పుడు సింబా జడ్జి తోటి మాకు కొంచెం టైం కావాలి, ఇది ఎవరు కావాలని చేశారు అని అంటూ ఉంటాడు. అయితే అప్పుడే ఆపోజిట్ లాయర్ వాళ్ళు రేప్ చేశారు అంటున్న పోస్ట్ మార్టం టైం కి వాళ్ళు రానా వాళ్ళ తమ్ముళ్ళ వాళ్ళు కార్పొరేట్ ఇంట్లో ఉన్నారు అని అదని పిలిపించి సాక్ష్యం చెప్పిస్తారు. అప్పుడు జడ్జి వీళ్ళ దగ్గర ఇలాంటి ప్రూఫ్ లే అని జడ్జిమెంట్ ఇద్దామని లోపు సింబా మన కంట్రీలో ఎన్నో రేప్స్ జరుగుతున్నాయని చెప్తూ ఇలాంటి వాళ్ళని వదిలేస్తే వాళ్ళు ఇంకా చాలా మంది జీవితాలు నాశనం చేస్తారు, అందులో మీ కూతురు కూడా ఉండొచ్చు అని చెప్తాడు. అయితే జడ్జి కోపం వస్తుంది. మీరు ఇలా చెప్పినందుకే మీకు ఇంత కోపం వస్తే అక్కడ ఆ అమ్మాయికి అలా జరిగింది, అలాగే వాళ్ళ నాన్న చాలా బాధపడుతున్నాడు, మాకు ఒకే ఒక రోజు టైం ఇప్పించండి, ఎవిడెన్స్ తో ప్రూవ్ చేస్తాము అని అంటాడు. అయితే జడ్జి ఒక రోజు టైం ఇస్తుంది. అయితే దాని తర్వాత వాళ్ళ ఎవిడెన్స్ రూమ్ కి వెళ్తారు. అక్కడ సింబాకు కానిస్టేబుల్ డబ్బులు తీసుకొని ఎవిడెన్స్ ఇచ్చారని తెలుస్తుంది. దాని తర్వాత ఆ కార్పొరేటర్ ని కలిసి వాళ్ళు అప్పుడు మీతోనే ఉన్నట్టు మీ ఇంటి సీసీటీవీ ఫుటేజ్ రికార్డ్ అయి ఉంటుంది కదా అంటాడు. ఆ ఇంటి సీసీటీవీ ఫుటేజ్ లేదని అంటాడు. అయినా వాళ్ళు చేసింది అసలు తప్పే కదా అని కార్పొరేటర్ అంతా బ్యాడ్ గా మాట్లాడుతూ ఉంటాడు. అయితే అప్పుడు సింబా కోపం తోటి దాన్ని కొడుతూ ఉంటాడు షూ తోటి. అదే టైం కి వాళ్ళ వైఫ్ ని పిలుస్తాడు ఆ కార్పొరేటర్, రికార్డ్ చేయమంటాడు. అప్పుడు సింబా కూడా రికార్డ్ చేయని అంటూ ఉంటాడు. అయితే దాని తర్వాత ఆ వీడియో అనేది వైరల్ అవుతుంది, అందరూ చూస్తారు. దాంతో సింబాని సస్పెండ్ చేస్తారు. తర్వాత ఆ విషయం శకున్ ను వాళ్ళ ఫ్యామిలీ కూడా మిగతా వాళ్ళందరికీ తెలుస్తుంది. అక్కడ ఆకృతి వాళ్ళ నాన్న తోటి ఆకృతికి ఎలాగైనా న్యాయం జరగాలి, అప్పుడే తన ఆత్మ శాంతిస్తుంది అని అంటూ ఉంటాడు. వాళ్ళు అప్పుడు ఇండియాలో జరిగే రేపుల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. సింబా అక్కడ లేడీస్ తోటి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలని అడుగుతాడు. అప్పుడు వాళ్ళు చంపేయాలని అంటాడు. అయితే అప్పుడే సింబాకు ఒక ఐడియా వస్తుంది. అతను పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాడు మిగతా వాళ్ళని కూడా. అక్కడ డిన్నర్ చేస్తూ ఉంటాడు. అయితే సరదా మాట్లాడుతూ అసలు వీళ్ళు రేప్ చేసి ఉంటారా, వీళ్ళు అసలు మగాళ్ళే కాదా అని ఎగతాళి చేస్తూ ఉంటాడు. అప్పుడు రానా వాళ్ళ తమ్ముళ్ళు కోపంతో మేమే రేప్ చేసాం, ఎలా చేసామో చూపెట్టాలా అని మొదలలో కూతుని పంపించాను అంటాడు. అయితే అప్పుడు మూల కోపంతో వాళ్ళని కొట్టడానికి వెళ్తాడు. అయితే వాళ్ళు గొడవ పడుతూ ఉంటారు. అయితే మిగతా పోలీసులు ఆపినట్టు వెళ్లి ఆ రానా వాళ్ళ తమ్ముళ్ళు చేతుల్లో గన్నులు పెడతారు. దాని తర్వాత వెనక్కి తిరిగి వస్తారు. అయితే సింబా వీళ్ళు మమ్మల్ని చంపాలని చూశారు, సెల్ఫ్ డిఫెన్స్ కోసం చంపా అని వాళ్ళు దాన్ని షూట్ చేస్తాడు. దాని తర్వాత అక్కడికి ఇన్స్పెక్టర్ వస్తాడు. మా దగ్గర సీసీటీవీ ఎవిడెన్స్ కూడా ఉంది, వాళ్ళు మమ్మల్ని చంపాలని చూశారు, సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఏం చంపా అని అంటాడు. మీరు ఏం చేశారో నాకు తెలుసు, అయినా కానీ రానా మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టాడు, సైలెంట్ గా ఉండాలని అంటాడు. తర్వాత వాళ్ళ తమ్ముని వాళ్ళ బాలీస్ చూసి రానా బాధపడుతూ ఉంటాడు. అయితే ఇద్దరు లాయర్స్ జడ్జి మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే రానాదికి వాదించే లాయర్ ఇదంతా డ్రామా కావాలనే చేశారు, చంపించారు, మన స్టేట్ పోలీస్ తోని ఈ ఇన్వెస్టిగేషన్ జరగదు, వేరే స్టేట్ పోలీసులను పిలిపించి ఇన్వెస్టిగేషన్ చేయించాలని కన్విన్స్ చేపిస్తాడు. అయితే జడ్జి దానికి ఒప్పుకుంటుంది. అయితే వేరే స్టేట్ నుంచి వెళ్ళి పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ వస్తున్నాడని ఆ లాయర్ వెళ్లి రానాకి చెప్తాడు. అయితే రానా నాకు ఈ కోర్టు మీద నమ్మకం లేదు, అతని సంగతి నేను చూసుకుంటా అని సింబాని కిడ్నాప్ చేయించి అతను టార్చర్ చేస్తూ ఉంటాడు. దాని తర్వాత నా తమ్ములను చంపేస్తావు అని అతన్ని షూట్ చేస్తూ ఉండగా అక్కడికి సింగం వచ్చి వాళ్ళందరినీ కొడతాడు. దాని తర్వాత వాళ్ళిద్దరు కలిసి కొడతారు. రానాను కొట్టి అరెస్ట్ చేపిస్తాడు. సింగం సింబా తోటి నేనే ఇక్కడ కేస్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ అని అంటాడు. నాకు జరిగిందంతా నువ్వు ఏం చేసావో తెలుసాని అంటాడు. ఇలాంటి వాళ్ళని అలాగే చంపాలి అని అంటాడు. కానీ నువ్వు చేసినవే కరెక్ట్ అని అంటాడు. ఇది నావే కాదు మీవేనా అని అంటాడు. దానికి సింగం కన్విన్స్ అవుతాడు. అయితే కోర్టులో సింగం వాళ్ళే పోలీసులను షూట్ చేయాలని చూశారని అప్పుడు సింబా తప్పక సెల్ఫ్ డిఫెన్స్ కోసం వాళ్ళని చంపాలని చెప్తాడు. అండ్ అలాగే రానా వాళ్ళ అమ్మున్న వైఫ్ వాళ్ళే ఆకృతిని రేప్ చేశారని చెప్తాడు. అయితే జడ్జిమెంట్ ఇచ్చి రానాకి జైలు శిక్ష ఇస్తుంది. తర్వాత సింబా సింగం ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలాగే చాలా మంది మనల్ని ఏం చేయలేరని రేపులు చేస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళకి మనమే సమాధానం చెప్పాలని అంటాడు. ఇలా కోర్టు సమయాన్ని వేస్ట్ చేయకుండా ఎన్కౌంటర్ చేసి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలని అంటాడు. దాని తర్వాత సింగం కార్లో వెళ్తూ సూర్యవంశ్ తోని మాట్లాడుతూ ఉంటాడు. అలా ఈ మూవీ ఎండ్ అవుతుంది. మీకు అనిపించే కామెంట్స్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.